దేశ రాజధాని ఢిల్లీని స్వల్ప భూకంపం భయపెట్టింది. కొద్ది గంటల్లోనే మరో భూకంపం బీహార్ను వణికించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సైతం సూచించారు. అయితే ఢిల్లీలో భూకంపాలు సహజమే అయినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. భూకంపాలు మన దేశానికి కొత్తేమీ కాదు. గతంలో కొన్ని భూకంపాలు అపారంగా ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించాయి కూడా. ఈ నేపథ్యంలో మన దేశంలోని నగరాలు, పట్టణాలు సురక్షితమేనా? ఏ ప్రాంతాలకు భూకంప ముప్పు పొంచి ఉందనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఉత్తర భారతదేశంలో భూమి స్వల్పంగా కంపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 4.0 తీవ్రతతో భూ ప్రకంపనలు మొదలయ్యాయి. అంతకుముందు తెల్లవారుజామున 5:35 సమయంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోకి వచ్చే ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ధౌలాఖాన్లోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్లు భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమయంలో భారీ శబ్దం కూడా వినిపించినట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు. అపార్ట్మెంట్లు, విద్యుత్ స్తంభాలు ఊగిపోయాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇంత భారీ కుదుపు తామెన్నడూ చూడలేదని కొందరు చెప్తున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్లో మరోసారి భూకంపం వచ్చింది. ఇక్కడ కూడా రిక్టర్ స్కేల్పై 4 పాయింట్ల తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. సివాన్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపారు. ఈ భూ ప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని కోరారు. పరిస్థితులను అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారని మోదీ వెల్లడించారు. మన దేశంలో గతంలో కొన్ని భూకంపాలు అత్యంత వినాశనాన్ని సృష్టించాయి. ఇందులో ముఖ్యమైనది గుజరాత్లోని భుజ్ ప్రాంతంలో 2001 జనవరి 26న వచ్చిన భూకంపం. ఆ రోజు భూమికి 40 కిలోమీటర్ల లోతులో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా అహ్మదాబాద్, రాజ్కోట్ నగరాలతో సహా పలు పట్టణాలు, గ్రామాల్లోని ఇళ్లు పెద్ద సంఖ్యలో పడిపోయాయి. 20,005 మంది ప్రాణాలు కోల్పోయారు. 1993 సెప్టెంబర్ 29న మన రాష్ట్రంలోని లాతూర్, ఉస్మానాబాద్, కిల్లారి ప్రాంతాల్లో 6.2 తీవ్రతతో నమోదైన భూకంపంలో 11,000 మంది చనిపోయారు. 1991లో ఉత్తరాఖండ్లో చమోలి, ఉత్తర కాశీలలో రిక్టర్ స్కేల్పై 7 పాయింట్ల తీవ్రతతో నమోదైన భూకంపంలో 2,000 మంది చనిపోయారు. దీని తీవ్రత ఢిల్లీ, చండీగఢ్లపై కూడా కనిపించింది. ఇప్పటివరకు నమోదైన భూకంపాల్లో 8.6 పాయింట్లు అత్యధికమని రికార్డులు చెబుతున్నాయి. 1950 ఆగస్టు 15న భారత్, చైనా సరిహద్దులో ఇది నమోదైంది. భూకంప కేంద్రం భూమి లోపల 30 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆనాడు 1,530 మంది చనిపోయారు. అసలు భూకంపం ఎందుకు వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూగోళం మీద నిరంతరం మార్పులు జరగటం సహజం. భూ ఉపరితలం పలు చిన్న పెద్ద భూ పలకాలతో రూపొందింది. ఇలాంటి పొరలతో పాటు చిన్న చిన్న పొరలు కూడా ఉంటాయి. ఇలా భూమి లోపల 12 పొరలుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి నిత్యం ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. భూమి అంతర్భాగంలో ఎక్కడైనా ఒకచోట ఆకస్మిక అలజడి వచ్చినప్పుడు కంపనాలు ఉపరితలాన్ని చేరటాన్ని భూకంపం అంటారు. వీటిలో కొన్నింటిని మనం గుర్తించలేం. ఇలా భూమి పొరలో అన్నింటికంటే పెద్దదైన భూపటలం అంతర్భాగంలో అత్యధిక శక్తి వల్ల ఏర్పడే అలజడితో భూకంపాలు ఏర్పడతాయి. వీటిని పలక చలనాలు అంటారు. భూమి లోపల ఉన్న పలకల కదలికల వల్ల కొన్ని ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూకంపాలు ఆ ప్రాంత ఉపరితలాన్ని బలహీన ప్రాంతంగా మారుస్తాయి. ఇలాంటి బలహీన ప్రాంతాలను సిస్మిక్ ప్రాంతాలు లేదా భూకంప ప్రభావిత ప్రాంతాలు అంటారు. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాల్లోని కొన్ని భాగాల్లో సమస్యలు ఏర్పడటంతో శిలాఫలకాలు ఒకదానికొకటి నెడతాయి. ఈ శిలాఫలకాల్లో పగుళ్లు ఏర్పడి భూకంపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భూకంపాల తీవ్రతను బట్టి భవనాలకు, వంతెనలకు, ఆనకట్టలకు జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ప్రజల ఆస్తులతో పాటు ప్రాణ నష్టం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో భూకంపాల వల్ల వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, సునామీ రావటం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఉత్తరాదిన భారత ఉపఖండం భూఫలకం యురేషియన్ ఫలకంతో నిత్యం ఒరిపిడికి లోను కావడంతో ఉత్తర భారతంలో భూకంపాల అవకాశం ఎక్కువ. భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని సిస్మోగ్రాఫ్ లేదా భూకంప లేఖిని అంటారు. దీన్ని మెర్కలీ స్కేల్ అని పిలుస్తారు. ఈ స్కేల్ను ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఉపయోగించవచ్చు. భూకంపం సంభవించిన ప్రదేశాన్ని, సమయాన్ని గుర్తించేదే భూకంప దర్శిని. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్పై గుర్తిస్తారు. దీన్ని ట్రైనైట్రటోల్యూన్ TNT పదార్థం ఆధారంగా లెక్కిస్తారు.
రిక్టర్ స్కేల్పై 9 పాయింట్లు ఉంటాయి. అయితే రిక్టర్ స్కేల్ కొలత 7.0 కంటే ఎక్కువ నమోదైనప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఈ ప్రమాణాలను దీన్ని మ్యాగ్నిట్యూడ్ తీవ్రతగా కూడా పేర్కొంటారు. భూ ప్రకంపనాల తీవ్రతను బట్టి జరిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయి. 3.5 పాయింట్ల కంటే తక్కువ ఉంటే మనుషులు గుర్తించలేరు. ఇలాంటివి రోజుకు 1000 సార్లు వస్తుంటాయి. 3.5 నుంచి 5.4 పాయింట్ల మధ్య ఉంటే కిటికీలు, కిచెన్ వస్తువులు కదులుతాయి. ఇలాంటివి ఏడాదికి 49,000 సార్లు వస్తాయి. వీటికి పెద్దగా విధ్వంసం ఉండదు. 5.5 నుంచి 6.0 పాయింట్ల వద్ద భూకంపాలు వస్తే భవనాలు, నాణ్యత లేని నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏడాదికి 6,200 సార్లు వస్తాయి. 6.1 నుంచి 6.9 పాయింట్ల మధ్య భూకంపం వస్తే 100 కిలోమీటర్ల వైశాల్యంలో దాని తీవ్రత ఉంటుంది. 7.0 నుంచి 7.9 పాయింట్ల మధ్య భూకంపం వస్తే అవి ఖచ్చితంగా పెద్ద భూకంపాలు. ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. భూకంపాల తీవ్రత 8.0 కంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఇలాంటివి ఏడాదికి ఒకసారి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా హిమాలయ పర్వత పాదాల వద్ద వస్తుంటాయి. ఇవి తరచుగా అసోం, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, బీహార్లో వస్తుంటాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జాతీయ భూభౌగోళిక పరిశోధన సంస్థ మన దేశంలో భూకంపాలను 5 జోన్లుగా నిర్ధారించింది. 1993లో వచ్చిన కిల్లారి భూకంపం తర్వాత జోన్ 1ను జాబితా నుంచి శాస్త్రవేత్తలు తొలగించారు. 2002లో జోన్ 1ను జోన్ 2లో విలీనం చేశారు. ప్రస్తుతం మన దేశంలో 4 భూకంప జోన్లున్నాయి. వీటిలో జోన్ 5 అత్యంత తీవ్రమైన విధ్వంసం కలిగిస్తుంది. సాధారణంగా ఇక్కడ భూకంపాలు రిక్టర్ స్కేల్పై 7 పాయింట్ల కన్నా అధికంగా నమోదవుతాయి. దీని పరిధిలో ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర జమ్మూ, బీహార్, ఉత్తరాఖండ్, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇందులో ప్రధాన ప్రాంతాలు భుజ్, మండి, డెహ్రాడూన్, దర్భంగా, షిల్లాంగ్, గువాహటి, ఇంపాల్, అగర్తల. రిక్టర్ స్కేల్పై 6 to 7 నమోదైతే అవి మధ్యస్థ భూకంపాలు వచ్చే ప్రాంతాలు. జోన్ 4 పరిధిలోకి వస్తాయి ఆ ప్రాంతాలు. దేశ రాజధాని ఢిల్లీ, గాంధీనగర్, శ్రీనగర్, అమృత్సర్, లూథియానా, చండీగఢ్, సిమ్లా, అంబాలా, మొరదాబాద్, పిలిభిత్, నైనిటాల్, పాట్నా, గ్యాంగ్టక్. రిక్టర్ స్కేల్పై 5తో భూకంపం అంటే తక్కువ స్థాయి ఉన్నవి జోన్ 3 పరిధిలో ఉన్నాయి. అవి విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, చెన్నై, కోయంబత్తూర్, కోజికోడ్, లక్షద్వీప్, మంగళూరు, ముంబై, పూణే, నాసిక్, అహ్మదాబాద్, రాజ్కోట్, వడోదర, కటక్, భువనేశ్వర్, బికనేర్, కాన్పూర్, ఆగ్రా, కోల్కతా, గయా, వారణాసి, లక్నో. రిక్టర్ స్కేల్పై 1.4 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంటే అవి జోన్ 2 పరిధిలో ఉన్నట్లు పరిగణిస్తారు ఆ ప్రాంతాల్ని. హైదరాబాద్, కర్నూలు, బెంగళూరు, మైసూరు, చిత్రదుర్గ్, తంజావూర్, మథురై, జోధ్పూర్, ఉదయపూర్, భోపాల్, ఝాన్సీ, అలహాబాద్, జంషెడ్పూర్, రాంచీ, ఔరంగాబాద్, నాగ్పూర్, రాయ్పూర్. పై జోన్ల ప్రకారం చూస్తే మన తెలుగు రాష్ట్రాలకు భూకంపాల ముప్పు పెద్దగా ఉండదని చెప్పొచ్చు. జోన్ 2 పరిధిలో హైదరాబాద్ ఉండటంతో భూకంపాలు వచ్చే ముప్పు చాలా తక్కువ అని IIIT భూకంపాల అధ్యయనంలో తేలింది. అయితే జోన్ 3 పరిధిలో విజయవాడ ఉన్నందున భూకంపాల ముప్పు కొంత ఉండొచ్చని IIIT అధ్యయనం చెప్తోంది. జోన్ 4 పరిధిలో వచ్చే దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, ఛతర్పూర్, నరైనా అత్యంత సురక్షితమైన జోన్ కిందికి వస్తాయి. అయితే తూర్పు, మధ్య, ఉత్తర ప్రాంతాల్ని అధిక ప్రమాద జోన్గా గుర్తించారు. హౌస్గాస్, వసంత్ కుంజు వంటి ప్రాంతాలు తక్కువ ప్రమాద జోన్లో ఉన్నాయి. భారత ఉపఖండానికి వినాశకరమైన భూకంపాల చరిత్ర ఉంది. భూకంపాలు ఎక్కువగా సంభవించడానికి మరియు తీవ్రతకు ప్రధాన కారణం భారత ఫలకం సంవత్సరానికి సుమారు 47 మిల్లీమీటర్ల చొప్పున ఆసియాలోకి చొచ్చుకుపోవటమే. భారతదేశ భౌగోళిక గణాంకాలు దాదాపు 58% భూమి భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని చూపిస్తున్నాయి. మన దేశంలో 60 నుంచి 70% భూభాగం భూకంపాల జోన్ 3, 4, 5 పరిధిలోకి వస్తుంది. ముఖ్యంగా జోన్ 4, 5లోని ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ అధిక మ్యాగ్నిట్యూడ్తో కంపనలు సంభవించే అవకాశం ఉంది. వరల్డ్ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050 నాటికి దాదాపు 20 కోట్ల మంది భూకంపాల ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తుంటారని అంచనా. వాస్తవ లెక్కల ప్రకారం ఈ సంఖ్య 25 నుంచి 30 కోట్లకు చేరుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. భూకంపాలను తట్టుకోవటానికి ఇల్లు, భవన నిర్మాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాంక్రీట్, స్టీల్ నిర్మాణాలతో పోలిస్తే మట్టి, ఇటుక, రాళ్లతో కట్టిన ఇళ్లకు ప్రమాదం ఎక్కువ. ఈ తరహా ఇళ్లతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.
గుజరాత్, మహారాష్ట్రలో జరిగిన భూకంపాల్లో నాసిరకం ఇళ్ల కారణంగా మరణాలు పెరిగాయని అధ్యయనంలో తేలింది.